గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం లాస్ట్ క్లాస్లో 11th లెసన్లో కొన్ని వర్డ్స్ అంటే శబ్దు, కొన్ని వాక్య అంటే సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఈరోజు మళ్ళీ క్లాస్లో మనం అవి రివిజన్ చేసుకుంటూ మిగిలిన సెంటెన్సెస్ వాక్య కూడా మనము నేర్చుకుందాం. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము చూడండి ఒకసారి. ఇధర్, పహన్, ఐనక్, అటక్, ఉధర్. ఇధర్, పహన్, ఐనక్, అటక్, ఉధర్. ఈ శబ్దాలు మనము నేర్చుకున్నాం. సెంటెన్సెస్ ఏం నేర్చుకున్నాం? అభయ్ ఇధర్ ఆ, అభయ్ ఇధర్ ఆ. ఐనక్ పహన్, ఐనక్ పహన్. यह कद पढ़, यह कद पढ़. ऐनक पहन कर कद पढ़, ऐनक पहन कर कद पढ़. అక్కడ వరకు నేర్చుకున్నాం కదా మనము క్లాస్లోని. చూడండి, అభయ్ ఇధర్ ఆ, అభయ్ ఇలా రా. ఐనక్ పహన్ కళ్ళజోడు ధరించు. యహ కద్ పढ़ ఈ ఉత్తరం చదువు. ఐనక్ పహన్ కర్ కద్ పढ़ కళ్ళజోడు పెట్టుకొని లెటర్లు చదువు అని అక్కడ వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ వర్డ్స్ చూడండి మనం సెంటెన్సెస్. నెక్స్ట్ సెంటెన్స్ ఏముంది ఇక్కడ? అటక్, అటక్ కర్ మత్ పढ़. అటక్ అంటే స్టాప్, రుకౌట్. మనం ఏదైనా చేసే పనిలో కానీ మనం చదివే దాంట్లో కానీ ఆగుతూ ఆగుతూ చేసేదాన్ని మనం రుకౌట్ అంటారు. అంటే అందులో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, వాటిని మనము రుకౌట్ అంటూ ఉంటాం కదా, స్టాప్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తుంది? అటక్, అటక్ కర్ మత్ పढ़. అటక్, అటక్ కర్ మత్ పढ़ అంటే ఆగుతూ ఆగుతూ చదవద్దు అని చెప్తుంది. తర్వాత మతలబ్ సమజ్ కర్ పढ़. మతలబ్ సమజ్ కర్ పढ़. చూస్తున్నారా అక్షరాలు? మతలబ్ సమజ్ కర్ పढ़. మతలబ్ అంటే ఏంటి? దాని యొక్క మీనింగ్, అర్థాన్ని, అర్థము. మీ మతలబ్ అంటే ఏంటి? అర్థము, మీనింగ్ తెలుసుకొని చదువు అంటుంది. పढ़ అంటే ఏంటి? చదవడం, రీడ్ కదా. తర్వాత అబ్ అబ్ ఖత్ ఉధర్ రఖ్. అబ్ ఖత్ ఉధర్ రఖ్. అబ్ అంటే ఇప్పుడు, ఇప్పుడు. ఖత్ అంటే ఏంటి? లెటర్. ఉధర్ అంటే అక్కడ, ధేర్, ధేర్ అని చెప్పుకున్నాం. ఉధర్ అంటే అక్కడ, అక్కడ. రఖ్ అంటే పెట్టు, రఖ్ అంటే పెట్టు. అబ్ ఖత్ ఉధర్ రఖ్. అబ్ ఖత్ ఉధర్ రఖ్. ఖత్ పర్ ఫల్ నా రఖ్. ఖత్ పర్ ఫల్ నా రఖ్ అంటే ఏంటి? ఖత్ అంటే లెటర్, పర్ అంటే పైన, అప్ అని చెప్పుకుంటాం. ఫల్ అంటే ఫ్రూట్, నా రఖ్ అంటే పెట్టొద్దు, నా అంటే వద్దు, రఖ్ అంటే పెట్టు అని. నా రఖ్ అంటే పెట్టొద్దు అని, లెటర్ మీద పండు పెట్టొద్దు అని చెప్తుంది ఇక్కడ అమ్మాయి. మళ్ళీ చూడండి, మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా. ఐనక్ పహన్ కర్ కద్ పढ़ అని అక్కడ వరకు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే కళ్ళజోడు పెట్టుకొని ఉత్తరం చదువు అని వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, అటక్, అటక్ కర్ మత్ పढ़. ఆగుతూ ఆగుతూ చదవద్దు. మతలబ్ సమజ్ కర్ పढ़. అర్థం తెలుసుకుంటూ చదువు. అబ్ తక్ ఉధర్ రఖ్. అబ్ ఖత్ ఉధర్ రఖ్. ఇప్పుడు ఉత్తరాన్ని అక్కడ పెట్టు. ఖత్ పర్ ఫల్ నా రఖ్. ఉత్తరం మీద పండు పెట్టొద్దు, ఫ్రూట్ పెట్టొద్దు అని చెప్తుంది ఇక్కడ. నేను వాళ్ళకి చెప్తాను, మీరు కూడా చెప్పండి. అటక్, అటక్ కర్ మత్ పढ़. అటక్, అటక్ కర్ మత్ పढ़. మతలబ్ సమజ్ కర్ పढ़. మతలబ్ సమజ్ కర్ పढ़. అబ్ ఖత్ ఉధర్ రఖ్. అబ్ ఖత్ ఉధర్ రఖ్. ఖత్ పర్ ఫల్ నా రఖ్. ఖత్ పర్ ఫల్ నా రఖ్. అర్థమైంది కదా? మళ్ళీ ఇవన్నీ కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇధర్, పహన్, ఐనక్. ఇధర్, పహన్, ఐనక్. అటక్, ఉధర్. అటక్, ఉధర్. అభయ్ ఇధర్ ఆ, అభయ్ ఇధర్ ఆ. ఐనక్ పహన్, ఐనక్ పహన్, ఐనక్ పహన్. యహ కద్ పढ़, యహ కద్ పढ़, యహ కద్ పढ़. ఐనక్ పహన్ కర్ కద్ పढ़. ఐనక్ పహన్ కర్ కద్ పढ़. ఐనక్ పహన్ కర్ కద్ పढ़. నెక్స్ట్ ఇందులో ఉన్నాయి, చదువుకుందాం మనం. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అటక్, అటక్ కర్ మత్ పढ़. అటక్, అటక్ కర్ మత్ పढ़. అటక్, అటక్ కర్ మత్ పढ़. मतलब समझ कर पढ़. मतलब समझ कर पढ़. मतलब समझ कर पढ़. अब खत उधर रख. अब खत उधर रख. अब खत उधर रख.
कत पर फल ना रख, कत पर फल ना रख, कत पर फल ना रख. ఇక్కడ వరకు మనము నేర్చుకున్నాం. నెక్స్ట్ వీటికి మీనింగ్స్ మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా?